వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. ప్రేమగల మా తండ్రి, జీవం గల మా యేసయ్య, మీ పరిశుద్ధమైన పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఇదిగోని తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభా మిమ్మల్ని కూడి ప్రభా మిమ్మల్ని గురించి ధ్యానించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రం ప్రభా. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మా ఆత్మలకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని అందజేయమని యేసు పరిశుద్ధ నామంన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. కుడి వచ్చిన మీ అందరికీ, పాస్టర్ గారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు. మనం లెంట్ డేస్లో ఉన్నాం కదా. ఈ లెంట్ డేస్లో ప్రతి ఒక్కరం కూడా అంటే దేవునితో ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో దేవునితో గడపడానికి మనందరం కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాము. అయితే అసలు ప్రార్థన అంటే యేసుప్రభు వారు కూడా 40 రాత్రింబగళ్ళు అరణ్యంలోనికి కొనుపోబడి ఉపవాసంతో తండ్రిని ప్రార్థించారు. అసలు ప్రార్థన అనేది ఎక్కడ మొదలైంది? బైబిల్ గ్రంథంలో ప్రార్థన అనేది ఎక్కడ ప్రారంభమైంది? ఆ విషయాన్ని మనం ఒకసారి చూసుకుందాము. ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనం మనం చూసుకున్నట్లయితే, మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. ప్రార్థన భూమి మీద మొట్టమొదటిగా ఎక్కడ ప్రారంభమైందండి? ఎనోషు కాలంలో ప్రారంభమైంది. ఎనోషు పుట్టిన తర్వాత ప్రార్థన అనేది ప్రారంభమైంది. కాబట్టి నీవు నేను ప్రార్థన అనేది అసలు ఎప్పుడు చేయాలి? అందరూ అనుకుంటాం నేను దేవునికి ప్రార్థిస్తున్నానండి అంట. అసలు చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఎప్పుడు ప్రార్థన చేయాలి, నేను ఎప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన ఆలకిస్తారు అనేటువంటి కొన్ని డౌట్లతో అంటే సందేహాలతో మనం ఉంటాము. మన దేవుడు గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి దేవుడు కొన్ని లేఖనాల ద్వారా మనకి ఆజ్ఞాపించినటువంటి విధానాలను బట్టి ప్రార్థన ఎప్పుడెప్పుడు చేయొచ్చో మనం చూద్దాము. ఎనోషు కాలంలో ప్రారంభమైన ప్రార్థన దేవుడు ఎప్పుడు కూడా ఫలానా సమయంలోనే చేయాలి, మీరు ఇప్పుడైతేనే నేను ఆలకిస్తాను అని ఎక్కడ చెప్పలేదండి. మనం ఎప్పుడు చేసినా ఆలకించే దేవుడు. నువ్వు ఎప్పుడెప్పుడు చేయొచ్చో కూడా తెలియజేశారు. ఆ విషయాలను మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 88వ అధ్యాయం 13వ వచనం. కీర్తనల గ్రంథం 88వ అధ్యాయం 13వ వచనం మనం చూసుకున్నట్లయితే, యెహోవా నేను నీతో మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. ఎప్పుడు ఎదుర్కొంటదండి? ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను. కాబట్టి ఇక్కడ ఈ యొక్క వాక్య భాగం కోరాహు కుమారుల ద్వారా రాయబడుతుంది. కోరాహు కుమారులు తెలియజేస్తున్నారు కదా, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొంటుందయ్యా. నేను అప్పుడు ప్రార్థన చేస్తే నేను నీతోనే మనవి చేస్తున్నాను ప్రభువా, నా ప్రార్థన ఉదయమున నిన్ను ఎదుర్కొంటుంది. కాబట్టి ఇక్కడ కూడి వచ్చిన నీవు నేను ఉదయకాలంలో ప్రార్థన చేయొచ్చా లేదా అనే ఒక డౌట్తో ఉంటారు. మన దినం అనేది, మన డే అనేది ఎప్పుడు కూడా ప్రార్థనతోనే స్టార్ట్ అవ్వాలండి. కాబట్టి ఉదయంన నేను ప్రార్థన చేయొచ్చా? చాలామందికి ఒక అపోహ ఉంటుంది, ఏంటంటే ఉదయంన లేచి బ్రష్ చేసి ఫ్రెష్ అయ్యి, అంటే అన్ని జనుల ఆచారం చూసుకున్నట్లయితే వాళ్ళు స్నానం చేయకుండా వాళ్ళ దేవుడు పటాల దగ్గర కూడా వాళ్ళు వెళ్ళరు, ఆ బొమ్మల దగ్గర కూడా వాళ్ళు వెళ్ళరు అనమాట. కానీ దేవుడు నీకు నాకు ఆ కట్టడల్లో ఆ నియమాలు ఏం పెట్టలేదు. నీకు నన్ను ప్రార్థించాలి అని అనుకున్నప్పుడు నువ్వు లేచి ఉదయంలో నువ్వు లేచినప్పుడు నువ్వు నాకు ప్రార్థన చేయొచ్చు. అప్పుడు నువ్వు ప్రార్థన చేసినా నేను ఆలకిస్తాను. నువ్వు అపవిత్రంగా ఉన్నావు, నేను ఆలకించను. పాపుల మనవి ఆయన ఆలకించను అన్నారు, కానీ పశ్చాత్తాపంతో నువ్వు ఏ సమయం చేసినా ఆలకించే దేవుడై ఉన్నారు మన దేవుడు. కాబట్టి ఉదయమున నా ప్రార్థనని ఎదుర్కొంటోంది ప్రభువా, నా మనవి మీరు ఆలకించండి తండ్రి అని కోరాహు కుమారులు ప్రార్థిస్తారనమాట. అక్కడ ఆ మాట అడిగినప్పుడు దేవుడు కూడా వాళ్ళ ప్రార్థనని ఆలకించినట్లుగా అక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఉదయకాలంలో మనం ప్రార్థన చేయవచ్చు. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే అదే కీర్తనల గ్రంథం 88వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూసుకున్నట్లయితే,
యెహోవా నా రక్షణకర్తవగు దేవా, నా రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టున్నాడు, నేను నీ సన్నిధిని మొరపెట్టున్నాడు, నా ప్రార్థన నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక, నీ సన్నిధిని చేరునుగాక, నా మొరకు చెవియొగ్గుము. చాలండి. ఇక్కడ ఉదయమున మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తానన్నారు. రెండోదిగా మనం చూసినట్లయితే రాత్రివేళ నా ప్రార్థన నీ సన్నిధికి చేరుతుందయ్యా. నేను ప్రార్థన చేస్తున్నాను రాత్రి సమయంలో, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టినప్పుడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక, చేరాలయ్యా, మీరు ఆలకించాలి ప్రభువా అని అక్కడ ఈ కీర్తన మొత్తం కూడా కోరాహు కుమారులు రచించారు కదా, వాళ్ళే చెప్తున్నారు, రాత్రివేళ నా ప్రార్థన నీ సన్నిధికి చేరుతుంది ప్రభువా, అది మీరు ఆలకించాలి, నా ప్రార్థనకి మీరు చెవియొగ్గి దయచేసి నా ప్రార్థన ఆలకించండి ప్రభువా అని అడుగుతున్నారు కోరాహు కుమారులు. అదేవిధంగా కీర్తనలో 6వ అధ్యాయం 6 నుంచి 9 వరకు మనం చూసుకున్నట్లయితే, కీర్తనలో 6వ అధ్యాయం 6 నుంచి 9 వరకు మనం చూసుకున్నట్లయితే, నేను మూలుగుచు అలసి ఉన్నాను ప్రతి రాత్రియు కన్నీళ్లు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. పాపము చేయు వారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. నా ప్రార్థన యెహోవా నా ప్రార్థన అంగీకరించును. ఇక్కడ ఈ కీర్తన కూడా ఇందులో కూడా తెలియజేయబడుతుంది ఏంటంటే, ఇది దావీదు భక్తుడు రాస్తారండి కీర్తన. ఆయన చెప్తున్నారు కదా, దేవా రాత్రంతయు కూడా నేను కన్నీళ్లు విడుచుచు, ఎంతలా కన్నీళ్లు విడుస్తున్నానంటే నా కన్నీళ్ల చేత నా పరుపు తేలిపోతుంది ప్రభువా, రాత్రంతయు నేను అంత ప్రార్థన చేస్తున్నా, మీరు నా ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నారు, నా ప్రార్థన ఆలకిస్తున్న గొప్ప దేవుడు మీరు. నేను రాత్రంతయు కూడా కన్నీళ్లు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోతుంది. అంటే ఎంత ఆయన దుఃఖాక్రాంతుల, ఎంత దుఃఖంతో అక్కడ ప్రార్థన చేస్తున్నారు అంటే దేవునికి విచారం చేత ఆయన వివరిస్తున్నారనమాట ఎట్లా ప్రార్థన చేస్తున్నారు. విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నాయి దేవా, యెహోవా నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికిపోయి ఉన్నాయి, నా కన్నులు నాకు బాధ కలిగించు వారి చేత చివికిపోతున్నాయి. ఎంతలా అంటే నా బాధను నేను చెప్పుకోలేకపోతున్నాను ప్రభువా, అది నన్ను చాలా బాధకు గురి చేస్తున్నాయి. నా రోదన ధ్వని మీకు మాత్రమే వినిపిస్తున్నాను ప్రభువా, మీరు మాత్రమే నా రోదన ధ్వని వింటారు అని యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. ఆయన అంతలా ఏడుస్తూ కన్నీళ్ల చేత ఆయన పరుపు కొట్టుకొని కొంతమంది ఉంటారు కదండి, చాలామంది కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళకున్న బాధ చేత రాత్రులు వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ దిండుకు మాత్రమే తెలుస్తుందంట. అట్లా మనలో చాలామంది కూడా రాత్రి అయితే ఏడ్చుకుంటూ ఉంటున్న సమయంలో నిజంగా దేవుడు వాటితో కూడా సాక్ష్యం చెప్పిస్తే మనం కప్పుకునే దుప్పటికి, మన తలగడ కింద ఉన్న దిండుకి మాత్రమే మన కన్నీళ్ళు తెలుస్తూ ఉంటాయి. చాలామంది కూడా అంటూ ఉంటారు, నువ్వు ఏడ్చేది మాకు తెలియకపోవచ్చు, కానీ నువ్వు ఏడ్చే ఏడుపు నీ దేవుడు చూస్తున్నా సాక్ష్యంగా నీవు తలగడ కింద పెట్టుకున్న నీ దిండు మాత్రం చూస్తుంది అని. అంటే మన ప్రమేయం లేకుండా మనకున్న బాధ చేత మన కన్నీళ్ళు కారిపోతూ ఉంటాయి అన్నమాట. ఎంతలా అంటే మనల్ని మనం సెల్ఫ్ కంట్రోల్ చేసుకోలేము, అంతలా బాధ వేస్తూ ఉంటుంది అన్నమాట. అయిన కూడా అంతలా ఏడ్చారు, నా పరుపు నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోతుంది ప్రభువా, నా పరుపు తేలిపోతుంది, నా పడక కొట్టుకొని పోతుంది, విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నాయి.
నేను మీకు మొరపెట్టాను ప్రభా, నా ప్రార్థన, నా రోదన ధ్వని మీరు అంగీకరించి ఉన్నారు అని చెప్తూ ఆయన చెప్తారు కదా, పాపం చేయవారులారా మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోండి, యెహోవా నా విన్నపని. ఆయన చెప్తున్నారు, మన బాధకి ఎవరైతే కారణమై ఉన్నారో వాళ్ళకి చెప్తున్నారనమాట ఆయన, మీరు నా యొద్ద నుండి తొలగిపోండి, యెహోవా నా ప్రార్థన అంగీకరించును. ఆయన నా ప్రార్థన అంగీకరించారు, ఇప్పుడు నాకు జవాబు దయచేసి నా పక్షాన ఆయన ఉన్నారు అని చెప్పేసి రాత్రి సమయంలో దావీదు మహాభక్తుడు చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించారు. కాబట్టి ఉదయమును నువ్వు చేసే ప్రార్థన ఆయన ఆలకిస్తారు. ఆయన సన్నిధిని, నా బిడ్డ నా కోసం నాకు ప్రార్థన చేస్తుంది, తన విన్నపాలు తన బాధ నాకు చెప్పుకుంటుంది అని ఉదయంలో నువ్వు చేసే ప్రార్థనకు ఆయన ఎదుర్కొంటారు. రాత్రివేళ నువ్వు చేసే ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుంది, అప్పుడు కూడా ఆయన ఆలకిస్తారనమాట. తర్వాత మనం చూస్తే ఇంకెప్పుడు చేయొచ్చు అనుకుంటే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం చూసుకున్నట్లయితే మనం అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. చాలండి, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహానులు దేవాలయంనకు ఎక్కి వెళ్తున్నారనమాట. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఉదయం నువ్వు ప్రార్థన చేస్తే ఆలకిస్తారు, రాత్రి సమయంలో నువ్వు చేస్తే ఆలకిస్తారు. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే పగలు 3 గంటలకు అంటే ఏ సమయం వస్తుందండి? పగలు 3 గంటలంటే ఏ సమయం వస్తుంది? మధ్యాహ్న కాల సమయమున నువ్వు చేసే ప్రార్థన కూడా ఆయన ఆలకిస్తారు. అది కూడా ప్రార్థనా సమయంగానే పెట్టుకోవాలి. భక్తుడైన దావీదు దినమునకు 7 మార్లు దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాడు. 7 మార్లు దేవుణ్ణి స్తుతించారు అంటే 7 మార్లు కూడా ప్రార్థన చేసే ఉంటారు కదా, అవునా కదా? కాబట్టి 7 మార్లు ఏ సమయాలు అయి ఉంటాయండి? ఆయన ప్రతి 3 గంటలకి ప్రార్థన చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చి ఉన్నారనమాట. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో నువ్వు చేసే ప్రార్థన, అక్కడ పేతురు యోహానులు ఆ మధ్యాహ్న కాల సమయంలో 3 గంటల సమయానికి దేవాలయానికి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు అక్కడ ఉంటాడనమాట. ఆయన భిక్షము అడుగుతూ భిక్షాటన చేస్తూ పేతురు యోహానులు అటుగా వెళ్తున్నవారు ఎవరైనా ఉంటే ఆ మెట్ల మీద కూర్చున్న ఆయన ఎవరైనా నాకు ఏమన్నా ఇయ్యకపోతారా అని చెప్పేసి అక్కడ భిక్షాటన చేస్తూ ఉంటారనమాట. అట్లా చేస్తున్న వ్యక్తిని పేతురు యోహానులు చూసి, వెండి బంగారంలో మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము, నజరేయుడైన యేసు నామంలో నీవు లేచి నడువమని చెప్పగానే ఆ వ్యక్తి లేచి నడిచి దేవుని మహిమపరచుచు దేవాలయంలోనికి తను కూడా ఎక్కి వెళ్ళాడు. కాబట్టి మధ్యాహ్నం చేసే ప్రార్థనలో కూడా దేవుడు అద్భుతమైన కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్న దేవుడు అనమాట మన దేవుడు. కాబట్టి నువ్వు పలానా టైంలో చేస్తేనే నేను వింటాను, నువ్వు ఈ సమయంలో కాకుండా, ఇప్పుడు మనకి తెలుసు కదండి, అన్యులకి కొన్ని గడియలు ఉంటాయి అన్నమాట. వాళ్ళ దేవాలయం తెరవబడాలంటే పలానా సమయం నుంచి పలానా సమయానికి మాత్రమే వాళ్ళ దేవాలయాలు తెరవబడతాయి. కానీ దేవుడు మనకిచ్చిన ఉచితమైన కృప ఏంటంటే నువ్వు ఏ సమయంలో వచ్చి ఆలయంలో ప్రార్థన చేసినా సరే ఆలకించే దేవుడు. హన్నా వచ్చి మొరపెట్టుకున్నప్పుడు తను అక్కడ ఉండి ప్రార్థించినంతసేపు ఆలకించారు ఆయన. దావీదు మహారాజు రాత్రివేళ ప్రార్థించినప్పుడు ఆలకించారు. కోరాహు కుమారులు రాత్రివేళ ప్రార్థించినప్పుడు ఆలకించారు. అదే కోరాహు కుమారులు ఉదయమున ప్రార్థించిన ఆలకించారు. అపోస్తులుగా పిలువబడుతున్న పేతురు యోహానులు మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థనా సమయంగా వాళ్ళు పెట్టుకొని వెళ్తున్నప్పుడు అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించారనమాట. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే యోనా గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూసుకున్నట్లయితే ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రివేళ ఇప్పుడు చేస్తేనే ఆలకిస్తారా, మనం ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా ఆలకిస్తారా అనే డౌటు, అనే సందేహం మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు అద్భుతంగా మనతోనే మాట్లాడుతున్నారండి. యోనా గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఈలాగు ప్రార్థించెను, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి
కనికరించి ఉన్నావు. ఇక్కడ యోనా గారు ప్రార్థన చేస్తున్నారు కదండి. ఆయన చేస్తున్న ప్రార్థన ఏంటంటే ఎక్కడుండి చేశారంటండి? మత్స్యము చేప కడుపులో ఉండి ఆయన ప్రార్థన చేశారనమాట. అంటే ఆయన ఒక ఉపద్రవంలో ఉన్నారు. ఆయన చెప్తారు కదా, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేస్తున్నాను, నేను పాతాళ గర్భంలో ఉండి కేకలు వేయగా ఆయన నా ప్రార్థన ఆలకించారు. దేవుడు చెప్తున్నారు కదా, నువ్వు నా ఆనందంగా ఉన్నప్పుడే నాకు ప్రార్థన చేయి, నేను ఆలకిస్తా అని దేవుడు ఎప్పుడు చెప్పలేదండి. ఇక్కడ యోనా గారు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఉపద్రవంలో ఆయన ఉన్నారు. ఆయన పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, దేవుడు నినివేకు వెళ్ళమంటే తర్షీషుకు పారిపోతున్నప్పుడు దేవుడు, ఆయనకు తెలుసు ఆయన ఎక్కడున్న వాళ్ళని ఎక్కడికైనా తీసుకురాగలిగిన శక్తిమంతుడు. ఒక మనిషి ద్వారా ఆయన చేయాలనుకున్న కార్యాన్ని చేయక మానరన్నమాట. కాబట్టి నీవు నేను ఏం చేసిన కార్యం జరగట్లేదు అనుకుంటున్నావేమో, కాదు, నీ ద్వారా ఒక కార్యం జరిగించాలని ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు తగిన సమయంలో ఖచ్చితంగా నువ్వు ఆ సిచ్యువేషన్లో అక్కడ నుంచి పారిపోవాలి అనుకున్నా కానీ దేవుడు నిన్ను లాక్కొచ్చైనా కార్యం చేసే దేవుడు. కాబట్టి ఇక్కడ యోనా గారిని తీసుకొచ్చి అక్కడ ఆయన తర్షీషుకు పారిపోతుండగా నినివే పట్టణానికి వెళ్ళమన్నప్పుడు నువ్వు ఈ పని చేస్తున్నావా అని గొప్ప తుఫాను రప్పించినప్పుడు చీట్లు వేసుకుంటారనమాట. చీట్లు వేసినప్పుడు యోనా గారి పేరు వస్తుంది. ఆయన అంటారు కదా, అంగీకరించి ఆయన అంటారు, నా పేరు వచ్చింది ఏంటి, నేను కాదు అని ఆయన బొంకలేదు. నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను వచ్చింది కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అని ఆయన అక్కడ మాట్లాడతారనమాట. ఆ విధంగా మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా యోనా గారిని ఎత్తి సముద్రంలో పడవేసినప్పుడు ఆ గొప్ప తుఫాను నిమ్మళమైపోద్ది, అణిగిపోతుంది అనమాట. ఆ విధంగా అణిగిపోయిన సమయంలో ఈ యోనా గారు అందులోకి వెళ్ళినప్పుడు దేవాతి దేవుడు చేపకి, ఆ యొక్క మత్స్యానికి ఒక ఆజ్ఞ ఇస్తారనమాట. నువ్వు వెళ్ళి నా భక్తుడైన యోనాను, నా బిడ్డ అయిన యోనాను నీ యొక్క కడుపులో దాచి ఉంచు. ఏమండి, ఇప్పుడు మనం ఏదన్నా తిన్నాము అంటే ఖచ్చితంగా అది డైజెస్ట్ అయిపోతుంది, అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా అది అరిగిపోద్ది. ఏదన్నా మనం తీసుకున్నాము అంటే అది పొట్టలోకి వెళ్తే అరిగిపోవాలి. ఇప్పుడు యోనా గారికి ఇలానే ఉంచింది చేప అంటే 3 దినాలు అట్లా ఉన్నారు అంటే చేప కూడా యోనా గారితో పాటు ఉపవాసం ఉన్నట్లే. ఆయన ఆ విధంగా ఉన్నప్పుడు నేను ఈ ఉపద్రవంలో ఉండి ప్రార్థిస్తున్నాను ప్రభువా, నేను ఈ యొక్క ఇదిలో ఉన్నప్పుడు పాతాళంలో నేను ఉన్నప్పుడు మీరు పాతాళ గర్భంలో నుండి కేకలు వేసినా కానీ మీరు నా ప్రార్థన ఆలకిస్తున్నారు దేవా, అందును బట్టి మీకు స్తోత్రం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఉదయం, మధ్యాహ్న, రాత్రి వేళ, సాయంకాల వేళ మాత్రమే కాదండి, నీకు ఈ సమయం కాకపోయినా ఏ సమయంలో నీకు, ఇప్పుడు యోనా గారు మత్స్యము కడుపులో 3 దినాలు ఉన్నారు అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఇవి కాకుండా ఆ మధ్యలో టైం కూడా ఉంటుంది కదా. అంటే అక్కడ ఏంటి, ఏ సమయంలో నువ్వు ఉన్నా కానీ ఆయన ఆలకించే దేవుడు. ఆయన అంటారు కదా, నేను ఉపద్రవంలో ఉన్నాను ప్రభా, మీరు నా ప్రార్థన ఆలకించారు, అందును బట్టి మీకు స్తోత్రం అని చెప్పేసి ఆయన చెప్తారనమాట. అలాగే మనం చూసుకున్నట్లయితే లూకాసు వార్త 22వ అధ్యాయం 39వ వచనం నుంచి 46 వరకు మనం చూసుకున్నట్లయితే, లూకాసు వార్త 22వ అధ్యాయం 39 నుంచి 46 వరకు. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు, అయినను
ఇష్టము కాదు, నా ఇష్టము నీ కాదు, చిత్తమే నీ చిత్తమే సిద్ధించునుగాక సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అని ప్రార్థించెను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు, శోధనలో ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను. కాబట్టి ఇక్కడ మనం చూసి ఇది మొత్తం కూడా చదివించడానికి గల కారణం ఏంటంటే అండి, ఇక్కడ 39 నుంచి 46 వరకు 7 వచనాలు ఉన్నాయి. ఈ 8 వచనాల్లో కూడా 5 సార్లు ప్రార్థన అనే మాట ఉందన్నమాట. అక్కడ యేసుప్రభు వారు రాత్రంతయు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆయన శిలువ మరణానికి అప్పగించబడటానికి ముందనమాట ఆయన తన శిష్యులను వెంటబెట్టుకొని, అక్కడ ఎవరిని ఆయన వెంట పెట్టుకొని వెళ్ళారంటే తన శిష్యులను ఒలీవ కొండకు వెంట పెట్టుకొని వెళ్ళి వాళ్ళని చెప్తారనమాట. ఏమని? మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు ప్రార్థన చేయండి అని ఆయన చెప్తారనమాట. ఇక్కడ ఈ 8 వచనాల్లో కూడా ఈ 8 వచనాల్లో 5 సార్లు ప్రార్థన 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 అనే మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దేవాతి దేవుడు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయుడి అని చెప్తారన్నమాట. కాబట్టి నేను మనకి ఉపద్రవం ఉన్నా, మనం శోధనలో ఉన్నా సరే ప్రార్థన చేస్తే ఆలకించే దేవుడు. నువ్వు శోధనలో ఉంటే నేను ఆలకించని నీ ప్రార్థన, నువ్వు వేదనలో ఉంటే నేను ఆలకించని నీ ప్రార్థన అనలేదు. అక్కడ మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. మన శోధన సమయంలో దేవుడు కొన్నిసార్లు మనకి హింట్ ఇస్తారండి. ఎవరో ఒకరి ద్వారా మనల్ని ముందుగానే దేవుడు మనల్ని బలపరుస్తారు. నీకు ఈ శోధన రాబోతుంది కాబట్టి నువ్వు ప్రార్థన చేయి, కనిపెట్టు. లేదా మనకి చాలామందికి దర్శనాల్లో వస్తూ ఉంటుంది అనమాట. లేదా కొంతమందికి సర్పం రూపంలో వాళ్ళు నిద్రించుచుండగా ఒక పెద్ద సర్పం పాపంనకు శోధనకు సాదృశ్యంగా ఉంటుంది అనమాట. కాబట్టి ఆ విధంగా కొంతమందికి దేవుడు అట్లా తెలియచేసినప్పుడు వెంటనే దాన్ని గ్రహించుకొని, దేవా నేను శోధనలో పడిపోతున్నాను ప్రభువా, నాకు సహాయం చేయండి, నన్ను బలపరచండి, ఆ శోధనని ఎదుర్కొనే శక్తిని నాకు దయచేయండి అని ప్రార్థన చేస్తే మన దేవుడు ఆలకించనై ఉన్న దేవుడు. కాబట్టి నేను శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయాలన్నమాట. తర్వాత మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం మనం చూసుకున్నట్లయితే కీర్తనలు 18వ అధ్యాయం 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. కాబట్టి శ్రమలో మనం చెప్పాం కదండి, శోధనలో, ఉపద్రవంలో, శ్రమలో ఇవన్నీ కూడా పరే పదాలుగా ఉన్న దేవాతి దేవుడు నువ్వు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా సరే నేను ఆలకిస్తాను అని తెలియజేయడానికి చాలామందికి డౌట్లు వస్తాయి. దేవుడు ఉపద్రవంలో ఉంటేనే ప్రార్థన ఆలకిస్తున్నారు అంటే మనం కష్టంలో ఉంటే ఆలకించరా, అంటే మనకి శ్రమ వస్తే ఎందుకంటే చాలామందికి తెలిసినా కానీ ఇవి పరే పదాలుగా ఉన్నా కానీ చాలామందికి పరే పదాలుగా ఉన్నాయని తెలియదండి. అప్పుడు కొంతమంది అడిగే ప్రశ్న, ఆయన ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉంటే మన ప్రార్థన ఆలకించరా అని అడుగుతానమాట. కాబట్టి వాళ్ళందరికీ దేవుడు వాక్య రూపంలో తెలియజేసే గొప్ప మాట ఏంటంటే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవునికి నేను ప్రార్థన చేసితిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. కాబట్టి నేను శ్రమలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థించినా సరే ఆయన మన ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్న గొప్ప దేవుడు. కాబట్టి నేను ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నాను ప్రభువా, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తారో లేదో, లేదా నేను ఈ పాపంలో ఉన్నాను దేవుడు నా ప్రార్థన ఆలకిస్తారో లేదో, నా మనవి ఆలకిస్తారో లేదో. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం పాపం చేసి
పశ్చాత్తాపమైన హృదయంతో మనం గనక దేవుని దగ్గరకు వచ్చి, దేవా నేను ఈ పాపం చేశాను ప్రభువా, నన్ను క్షమించండి తండ్రి అని నువ్వు హృదయపూర్వకంగా ఆయన్ని అడగగలిగితే, దేవాతి దేవుడు ఆయన అంటున్నారు కదా, లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లయు నా చేతులు చాపుచున్నాను. నీ కొరకు నా కొరకే ఆయన చేతులు చాపుచున్నారు. ఎప్పుడు నేను వెళ్ళాలి, నా బిడ్డ ఎప్పుడు నా దగ్గరకు వస్తుంది. ఈ మధ్యకాలంలో నేను ఇన్స్టాలో రీల్స్ చూస్తున్నప్పుడు ఒక అద్భుతమైన ఒక మెసేజ్లానే నేను దాన్ని భావించాను. యేసుప్రభు వారు ఒక చిన్న అబ్బాయి అన్నమాట. వాళ్ళిద్దరూ అన్యోన్య సాంగత్యం కలిగి, అంటే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని, అంటే దేవునితో అంట కట్టబడిన విధంగా ఆ యొక్క చిన్న బిడ్డ ఉంటూ ఉన్నప్పుడు తనకి ఏంటంటే మధ్యలో ఆటలు వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడు ఆడుకోవడానికి తను వెళ్తూ ఉండగా యేసుప్రభు వారు ఎక్కువ ఆటలకే ప్రయారిటీ ఇస్తున్నాడు. ఆ బిడ్డ ఏసై దగ్గరికి రావట్లేదు అనమాట. అప్పుడు ఏసై అంటారు, జాన్ ఆ బిడ్డ పేరు, అంటే నేను ఆ రీల్లో చూసినప్పుడు జాన్ అని చెప్పేసి అంటే, నేను ప్రజెంట్ బిజీగా ఉన్నాను ప్రభా, కొంచెం వెయిట్ చేయండి అనమాట. ఎట్లా ఉన్నాడంట, బిజీగా ఉన్నాను ప్రభా, కొంచెం వెయిట్ చేయమని చెప్పేసి దేవునికి చెప్తా ఉన్నాడనమాట. అయితే దేవుడు కామ్గా ఉన్నారు. తర్వాత ఆడుకొని వచ్చిన తర్వాత అయినా నా దగ్గరికి వస్తాడేమో అని చూస్తే అప్పుడు కూడా రాడు. జాన్ అని మరలా దేవుడు పిలిచినప్పుడు, నేను ఈ బుక్ ఒక రన్నింగ్ కామెంటరీ బుక్ ఒకటి నేను చదువుతున్నాను, కామెంటరీ బుక్, అది అయిపోయిన తర్వాత వస్తాను ప్రభా అని చెప్తాడనమాట. దేవుడు చూస్తూ ఉంటారు పక్కనే కూర్చొని, రాడు. తర్వాత టీవీ ముందు కూర్చుంటాడు. ఇప్పుడైనా జాన్ నా దగ్గరకు వస్తాడు. జాన్ అని పిలిస్తే స్టిల్ ఐఎమ్ బిజీ, ఇప్పటికీ నేను బిజీగానే ఉన్నాను ప్రభా అని చెప్తాడు. తర్వాత నైట్ అన్న నా దగ్గరకు వస్తాడేమో అనుకుంటే మొబైల్ చూసుకుంటూ ఉంటాడనమాట. జాన్ అని దేవుడు పిలుస్తూ ఉంటే ఆ బిడ్డ అప్పుడు కూడా రాడు. నేను స్టిల్ ఇప్పటికీ నేను బిజీగానే, స్టిల్ ఐఎమ్ బిజీ గాడ్ అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంకా దేవుడు చెప్తారు కదా ఆ బిడ్డకి, జాన్ బాయ్. ఏం చెప్తున్నారండి, జాన్ నేను వెళ్తున్నాను, జాన్ ఐ విల్ గో బాయ్ అని చెప్పేస్తారనమాట దేవుడు. ఆ మాట చెప్పినప్పుడు తను పట్టించుకోడు, ఎందుకంటే తనంతా మునిగిపోయింది గేమ్స్లో, వీడియో గేమ్స్లో, మొబైల్స్లో, టీవీలో, పక్కన ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న టైంలో ఒక్క 10 minutes కూడా గాడ్కి ఇవ్వట్లేదు అనమాట. దేవుడు ఆ మాట చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత తనలో వెలితి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఏమని, తను గాడ్ ఒక గిఫ్ట్ అక్కడ పెట్టేసి తనకి వెళ్ళిపోతారు. నేను వెళ్ళిపోతున్నా అని చెప్పిన తర్వాత ఆ యొక్క గిఫ్ట్ పెట్టేసి గాడ్ వెళ్ళిపోతారు. తర్వాత తను లోన్లీనెస్గా ఫీల్ అయినప్పుడు ఆ బుక్ తీసి చదువుతూ ఉంటుంటే తన కళ్ళ నిండా నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. అయితే తను చదువుకుంటూ ఏడ్చుకుంటూ దేవుని దగ్గరకు వచ్చి, గాడ్ ఎందుకు నన్ను వదిలేసావు నువ్వు అని చెప్పేసి అడిగితే దేవుడు వెంటనే తనని ఎత్తుకొని హత్తుకొని, నేను ఎప్పటికీ నిన్ను వదలలేదు, నువ్వు నా దగ్గరకు వస్తావని నాకు తెలుసు నువ్వు నా దగ్గరకు వస్తావని, ఐ నో డెఫినెట్లీ నువ్వు నా దగ్గరకు వస్తావు, నాకు తెలుసు, నేను ఖచ్చితంగా చెప్తాను నువ్వు నా దగ్గరకు వస్తావని ఆ మాట చెప్పినప్పుడు వెంటనే ఆ జాన్ని ఎత్తుకుంటారు. దేవుడు నువ్వు నేను ఆయన్ని వదిలేసామని చెప్పేసి బాధపడాల్సిన అవసరం లేదండి. మనం వదిలేసినా కానీ ఒక వెలితి అనేది మనకు కనిపించినప్పుడు వెంటనే దేవుని దగ్గరకు వచ్చి, దేవా నన్ను వదలొద్దు ప్రవ్వా, నన్ను అస్సలు వదలొద్దు, నన్ను అంటి పట్టుకొని ఉండండి, నేను మిమ్మల్ని వదిలేశాను, నాకు అర్థమవుతుంది, నా పాపం ఏంటో నాకు తెలుస్తోంది, నా తప్పేంటో నాకు తెలుస్తోంది ప్రవ్వా అని మనం దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించినప్పుడు ఆయన అద్భుతంగా, ఆయన శాశ్వతమైన ప్రేమతో, ఎందుకంటే దేవుడు ఎప్పుడూ మనల్ని ప్రేమిస్తూనే ఉంటారండి. హీ లవ్స్ యూ సో మచ్. ఆయన నిన్ను చాలా అద్భుతంగా, చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారు. తల్లి అయినా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువని అంటున్నారు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్న దేవుణ్ణి నేను కలిగి ఉండి ఎట్లాంటి సిచ్యువేషన్లో అయినా నువ్వు ప్రార్థిస్తే ఆయన ఆలకించి, నువ్వు ఉదయకాలం చేసినా, రాత్రికాల సమయంలో చేసినా, మధ్యాహ్నం చేసినా, శ్రమలో, ఉపద్రవంలో, బాధలో, నువ్వు శోధనలో, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఆయనకి ప్రార్థన చేసినా ఆలకించి నిన్ను హత్తుకొని శ్రమని ఎదుర్కొనే శక్తిని నీకు దయచేసే గొప్ప దేవుడై ఉన్నారు మన దేవుడు. కాబట్టి నేను ప్రార్థన చేద్దామా? దేవా
నేను ఎట్లాంటి సమయంలో ప్రార్థన చేయాలి అనే ఒక అనుమానంతో ఉన్నాను ప్రభువా. కానీ మీరు చెప్పిన విధానాన్ని బట్టి ప్రభువా, నేను ఏ సమయంలో ప్రార్థన చేసినా మీరు ఆలకిస్తారని నాకు గొప్ప భరోసా ఇచ్చిన కన్న తండ్రి స్తోత్రం ప్రభువా, నన్ను కొన్న తండ్రి స్తోత్రం ప్రభువా అని దేవునికి స్తుతులు చెప్దామా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమగల మా తండ్రి, జీవముగల మా యేసయ్య, మీ పరిశుద్ధమైన పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోండి ప్రభా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభా మేమందరం కూడి ప్రభా మీ మాటలు వినుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రం ప్రభా. ఏ ఏ సమయాల్లో ప్రార్థన చేస్తే మీరు ఆలకిస్తారో తెలియజేసిన గొప్ప దేవా స్తోత్రం తండ్రి. మేము ఈ సమయంలో ప్రార్థన చేస్తే మీరు ఆలకించరనే అపోహలో ఉన్నామేమో ప్రభా. ఏ సమయంలో ప్రార్థించిన ఆలకిస్తాను అని మాకు తెలియజేసిన గొప్ప దేవా స్తోత్రం తండ్రి. మాతో మాట్లాడినందుకు స్తోత్రం ప్రవ్వా. మీ కమ్మని మెల్లని స్వరాన్ని మాకు వినిపింపజేసినందుకు స్తోత్రం ప్రవ్వా. మీ మాట మాకు స్వస్థపరుస్తుందయ్యా. మా గాయముల్ని ప్రవ్వా కట్టేది మీ వాక్యమై ఉన్నది ప్రవ్వా. మేము ప్రార్థించిన ప్రతిసారి నేనున్నాను అని ప్రవ్వా మా దగ్గరికి వస్తున్న గొప్ప దేవా స్తోత్రం తండ్రి. ఏమిచ్చినను మీ రుణాన్ని మేము తీర్చలేం ప్రవ్వా. మాకు సహాయం చేస్తున్న గొప్ప దేవా స్తోత్రం తండ్రి. నాతో మాట్లాడినందుకు స్తోత్రం ప్రభా. తర్వాత జరగబోయే ప్రార్థనలో కూడా మీరే తోడుగా ఉండి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మిమ్మల్ని మా ప్రార్థన అవసరతలు మీ ముందు పెట్టుచుండగా వాటన్నిటినీ ఆలకించి సమాధానంతో మమ్మల్ని ఇక్కడ నుంచి తిరిగి పంపించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ ఈ చిన్న ప్రార్థన మీ పాసాన్ని చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి.